నేను జర్నలిస్ట్ నవత. ఎమర్జెన్సీ టైంలో దాచిన దాగని అనేక విషయాలని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయి. 5 దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనస్సులో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ అగ్నిని రాజేస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీకి సంబంధించి అనేక కొత్త విషయాలు, దాచినా దాగని వాస్తవాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీతో ముడిపడిన అకృత్యాలు, అమానుషాలు, దారుణాలను పాత జ్ఞాపకాల కింద పక్కన పెట్టే అవకాశమూ లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు, ఇది ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక సంస్కృతిని తీవ్రంగా దెబ్బతీసిన పరిణామం. దీన్ని భారతదేశ చరిత్ర ఏనాటికి మర్చిపోయే అవకాశం లేదు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత కానీ ప్రజల భావోద్వేగాలు బయటపడలేదు. ఎవరు హీరోలు, ఎవరు విలన్ అన్నది అవగతం కాలేదు. ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా కటకటాల పాలైనప్పటికీ ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీకి సంబంధించిన వివరాలను, వికృతాలను ప్రపంచ ప్రజలకు కరపత్రాల పంపిణీ ద్వారా తెలియజేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ కరపత్రాల గురించి దేశ ప్రజలకు పూర్తి వివరాలు తెలియకపోవడంతో వీటి వెనుక ఉన్న పోరాట యోధుల గురించి తెలిసే అవకాశమూ లేకుండా పోయింది. ఈ ఎమర్జెన్సీ కాలంలో కరపత్రాలు పోషించిన పాత్ర అమోఘమైనది. వీటి ద్వారానే ఇందిరాగాంధీ నిరంకుశ విధానాలు, నెహ్రూ గాంధీ కుటుంబ స్వార్థపూరిత ఆశలు, ఆకాంక్షలు దేశ ప్రజలకే కాక ప్రపంచ ప్రజలకు కూడా తెలియడం జరిగింది. ఈ కరపత్రాల్లో కొన్ని సంతకాలతో ముద్రితం కాగా మరికొన్ని అనామకంగా విడుదలయ్యాయి. అయితే అవన్నీ సమకాలీన భారతదేశ చరిత్రకు అద్దం పట్టాయడంలో ఎలాంటి సందేహము లేదు. ఇందులో ఎమర్జెన్సీకి సంబంధించి మొట్టమొదటగా విడుదలై ఆ తర్వాతి కరపత్రాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిన కరపత్రం ఆ సమయంలో అంతర్జాతీయంగాను, ఎమర్జెన్సీ తర్వాత జాతీయంగాను తీవ్రస్థాయి సంచలనం సృష్టించింది. అనేక కష్ట నష్టాలను, ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు లండన్ చేరిన ఈ కరపత్రం కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా వ్యాపించిపోయింది. చివరికి అమెరికాలోని ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు ఈ కరపత్రం చిక్కి మళ్లీ ముద్రించబడి మారుమూల దేశాలకు సైతం చేరింది. కరపత్రాలంతా ఇందిరాగాంధీపై విమర్శలు, ఆరోపణలతో నిండిపోయాయి. ఇందిరాగాంధీ మీద రెచ్చగొట్టే విధంగా, ఇందిరా వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ కరపత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను వెళ్లగక్కింది. ఈ కరపత్రాన్ని రాసిన తీరుని బట్టి దీన్ని తయారు చేసిన వారి సిద్ధాంతాలు ఏమిటో తేలికగా అర్థమైపోతుంది. ఇందులో ఇందిరాగాంధీని అంతర్జాతీయ స్థాయి నియంత్రణతో పోల్చారు. హిట్లర్, ముసోలిని, స్టాలిన్ వంటి నియంత్రణ ముందు ఇందిరాగాంధీ బలాదూర్ అని కూడా ఇందులో దృష్టాంతాలతో సహా పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రస్తుతం నాజీ జర్మనీ నాటి పరిస్థితులను నెలకొని ఉన్నాయని ఈ కరపత్రంలో ఉదాహరణతో సహా వెల్లడించినప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అజ్ఞాతంలోనే ఉంటూ ఒక పోరాటం ఎలా జరపవచ్చునన్నది ఇది తేట తెల్లం చేసింది. కరపత్రంలోని ప్రతి పేరాలోనూ ఇందిరాగాంధీని ఒక నియంతగా, ఒక ఫాసిస్టుగా అభివర్ణించారు. సుమారు 5,000 పదాలతో సాగిన ఈ కరపత్రంలో ఇందిరాగాంధీని ఇందిరా నెహ్రూ గాంధీ అనే సంబోధించడం గమనించాల్సిన విషయం. నియంతృత్వం, అధికార దాహం అనేవి ఆమె రక్తంలోనే ఉన్నట్లు ఈ కరపత్రం చెప్పకనే చెప్పింది. మొఘలుల కాలంలోనే కాదు, బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇంతటి దమనకాండ, అణచివేతలు, ఊచకోతలు, నిరంకుశ ధోరణులు జరిగిన దాఖలాలు లేవని అది స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ అమలు చేసిన అహింసా విధాన కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణవాదులు కూడా ఇంతగా అణచివేత చర్యలకు పాల్పడలేదని, ప్రజలు మౌనంగా ఉండిపోవడంతో ఇందిరాగాంధీ మరింతగా చెలరేగిపోతున్నారని ఆ కరపత్రం ప్రత్యేకంగా పేర్కొంది. బ్రిటిష్ పాలకులైన అంతరాత్మ ఉందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి, దాని పాలకులకు ఎక్కడ అంతరాత్మ, దయా దాక్షిణ్యాలు ఉన్న దాఖలాలు కనిపించలేదు. చరిత్ర పుటల్లో ఇందిరాగాంధీ ఒక నియంతగా నిలిచిపోవడం ఖాయం అని ఆ కరపత్రం పేర్కొంది. ఇంతకు ఆ కరపత్రాన్ని రూపొందించింది ఎవరో కాదు, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్. గోపాల్పురా నుంచి ఆయన 1975 జూన్ 26న ఆ చారిత్రాత్మక కరపత్రాన్ని విదేశాలకు పంపించారు. గోపాల్పురాలో ఆయన తన భార్య లీలా కబీర్ కుటుంబ సభ్యులకు చెందిన ఒక బంగ్లాలో తలదాచుకున్నారు. దేశంలోని రాజకీయ నాయకులందరినీ ఇందిరాగాంధీ అరెస్టు చేయిస్తున్న సమయంలో ఆయన తప్పించుకొని గోపాల్పురా వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉండిపోయారు. అమెరికాలోని ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆ కరపత్రాన్ని 1975 జూలై 1 తిరిగి ముద్రించారు. అంటే అది భారతదేశం నుంచి బయటపడి లండన్కి చేరుకొని అక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి వారం రోజులకు పైనానే పట్టింది. ఈ కరపత్రానికి ఒక ఉపోద్ఘాతం కూడా ఉంది. ప్రజాస్వామ్యం గురించి, నిరంకుశత్వం గురించి మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా వంటి వారు చెప్పిన అక్షర సత్యాలను ఈ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఇటువంటి నిరంకుశ ధోరణులను ప్రదర్శించడంలో వింతేమీ లేదని, ఆమె 1966 నుంచి ఈ విధమైన ధోరణులను ఉన్నారని, ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత నుంచి పార్టీ అవకాశవాదులు, ఫిరాయింపుదారులు, కాలక్షేప రాయుళ్లు, భజనాపరులు, సంఘ వ్యతిరేక శక్తులతో నింపేయడం ప్రారంభించారని ఆ కరపత్రం వివరంగా పేర్కొంది.
ఎమర్జెన్సీని ఒక చీకటి యుగంగా, ఇందిరాగాంధీని ఒక దుష్ట శక్తిగా కూడా ఫెర్నాండెస్ ఈ కరపత్రంలో అభివర్ణించారు. అసత్యాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో ఆమె గ్లోబల్ని మించిపోయారని, ఆమె సాగించిన దమనకాండ, ఊచకోతలను చూస్తే ఉగాండా నాయకుడు ఇడీ అమీన్ కూడా నిర్ఘంతపోతాడని ఆయన పేర్కొన్నారు. ఇక 1971 నాటి ఎన్నికల సమయంలోనే ఆమెలోని నిరంకుశ ధోరణులు బయటపడ్డాయని, ఆమె ఒక మీసాలు లేని హిట్లర్గా వ్యవహరించారని, అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు, సోషలిస్టు నాయకుల్ని అరెస్టు చేయించారని, కార్మిక సంఘాలను మూసివేయించారని ఆయన పేర్కొన్నారు. అప్పటి రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రాను హత్య చేయించడం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కారు మీద బాంబులు విసరడం వంటి సంఘటనలను ఆయన ఉదహరిస్తూ, ప్రతిపక్షాలు గనక అధికారంలోకి వచ్చే పక్షంలో తన బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఊచకోతలు, అవినీతి వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని, తనను జైలుపాలు చేయడం ఖాయమని భయపడి ఆమె దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించారని ఫెర్నాండెస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్న ప్రజలు ఆమెకు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని, ప్రస్తుతం గుసగుసలుగా సాగుతున్న ఇందిరా వ్యతిరేక ప్రచారం త్వరలో ప్రభంజనంగా మారడం ఖాయమని ఫెర్నాండెస్ చివరలో హెచ్చరించారు. ఏదేమైనా ఎమర్జెన్సీ ఎంతటి చీకటి, ఎమర్జెన్సీ వెనుక ఎంతమంది భావోద్వేగాలు ఉన్నాయి. ఎమర్జెన్సీతో నష్టపోయి దేశంలో ప్రజాస్వామ్యం కళ్ళ ముందే నలిగిపోతూ ఉంటే ఆ బాధను వెళ్ళగక్కడానికి కూడా అవకాశం లేకుండా ఎందరు మంది మనోవ్యాధన అనుభవించారు అనేది చాలా క్లియర్గా ఈ ఆర్టికల్ ద్వారా అర్థమవుతుంది. ఇది జాగృతి వారు రాషుపాక సీనియర్ జర్నలిస్ట్ రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే మీకు అందించడం కోసం వీడియో రూపంలో చేశాను. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా ముఖ్యం. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.